చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. శ్రీశైల్ రెడ్డి గారు, ఈరోజు ఒక కీలకమైన సమావేశం జరగబోతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. భవన్ వేదికగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా హాజరు కాబోతున్న కీలకమైన సమావేశం. కేవలం పార్టీకి సంబంధించిన శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు అత్యంత కీలకంగా ఈ సమావేశం వైపు చూస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఈరోజు పత్రికల్లో ప్రధానమైన కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. భూపాలుడు పచ్చని పంటకు పంచప్రాణం అంటూ ఈ రకంగా కేసీఆర్ గారి హయాంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఒక వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు, భీతాళుడు అంటూ ఈ రకంగా ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన గ్రహణం ఏ రకంగా ఉందో ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఈరోజు జరగబోతున్న ఈ కీలకమైన సమావేశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజు గారు, ముందుగా మీకు నమస్కారం. రాకేష్ అన్న నమస్తే, అండ్ ప్రేక్షకులందరూ కూడా నమస్తే. రాజు గారు, ఈరోజు తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ సమావేశము కంటే కూడా అది ఒక యుద్ధ సన్నాహం, ప్రిపరేటరీ మీటింగ్ ఫర్ ఎ వార్. ఇంగ్లీష్లో వార్ ఫుటింగ్ బేసిస్ అంటారు. అంటే యుద్ధ ప్రాతిపదిక మీద గవర్నమెంట్ కదిలి, గవర్నమెంట్లో ఒక కదలిక తీసుకొచ్చి, గవర్నమెంట్ ఒక కార్యాచరణకు సిద్ధం కావాలి. ఆ సిద్ధం కాకపోతే ప్రజలేం చేయాలి అనే ఒక పిలుపు కూడా దీంట్లో ఉంది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్. ఈరోజు అట్లా పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గురు శిష్యులు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పైన పుష్కలంగా నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు వీళ్ళకి. సో దాంతో ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా తెలంగాణని అన్ని రకాలుగా నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ జలదోపిడి మొన్నటి దాకా మనం చూసినాం. బనకచర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడ కేంద్రంలో ఆయన పరపతి ఉండడం వల్ల ఆయన కావాల్సిన ఎట్లా సాధించుకుంటున్నాడు, తెలంగాణని ఎండబెట్టి మరి తెలంగాణ బీజేపీ ఎంపీలతో అసలు ఏం కాదు, బనకచర్ల కడితే మనకు నష్టమేం లేదని డీకే అరుణ బీజేపీ ఎంపీ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు 1000 టీఎంసీలకి మీరు ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అంటే ఆ భాష అట్లా ఉంటది. ఆయన ఏం చేయాలి, మన దురదృష్టము. చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇస్తాడంట, ఇస్తే ఈయనకు సరిపోతుందంట. ఎన్ఓసి ఇచ్చి మీరు కావాల్సిన నీళ్ళు మీరు తీసుకొని పోండి అని ముఖ్యమంత్రి అంటున్నాడు. అయితే ఈ రోజు మీరు అన్నారు ఇందాక, ఈ రోజు జరగబోయే సమావేశాన్ని బీఆర్ఎస్ శ్రేణులే కాదు రాష్ట్రమంతా చాలా ఉత్సుకతో చూస్తున్నదని. నిజానికి నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకి ఆదేశాలు ఇచ్చిండు. ఏమని? రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, రేపు అంటే నిన్న కాబట్టి రేపు అంటే ఇవాళ, ఈ రోజు కేసీఆర్ గారు ఏ అంశాలు ఈ జల దోపిడీకి సంబంధించిన అంశాలు వెంటనే దానికి కౌంటర్ గా మీరు నివేదిక తయారు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా ఈ రోజు పేపర్లలో వచ్చింది. అంటే అందరూ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, రేవంత్ రెడ్డి గాని, అందరూ కూడా ఈ రోజు కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనేది ఉత్కంఠతతో వాళ్ళు చూస్తారు. ఎందుకు అంటే ఇది చర్విత చరవణం అంటారు. అంటే చెప్పిందే మనకు తెలిసిందే మళ్ళీ చెప్పడం. కానీ కేసీఆర్ గారికి తెలంగాణలో ఉండే నీళ్లకు సంబంధించిన క్షుణ్ణమైన, పరిపూర్ణమైన, సమగ్రమైన అవగాహన, ఎక్కడ ఏ మారుమూల, ఎక్కడ ఏ చిన్న సెలయేరు పారినా కూడా అది కేసీఆర్ గారికి తెలుసు. నీరు పడ్డ మెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు కదా. కేసీఆర్ గారికి నీటి బాట తెలుసు. నీటికి సంబంధించిన, నీళ్లకు సంబంధించిన పాటలు, అగచాట్లు, తెలంగాణ రైతన్న గోసలు ఆయనకు తెలుసు. ఇప్పుడే కాదు, ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ గారు ఆయన చేసిన జల ముద్రలు, కేసీఆర్ వేసిన జల ముద్రల గురించి చాలా విస్పష్టంగా పబ్లిక్ డొమైన్ లో కూడా ఉన్నాయి. 2002 మార్చి 28 నాగార్జున సాగర్ ఎడమకాల కోసం ర్యాలీ చేసిన. అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయడం కాదు. ఆయన అసలు ఉద్యమమే తెలంగాణలో ఫస్ట్ ట్యాగ్ లైన్ నీళ్లు కదా సార్ రాజు గారు. ఆ నీళ్లకు సంబంధించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన ఒక సీరియస్ లోతైన అధ్యయనం ఆయన చేసిండ్రు, నిపుణులతో మాట్లాడిండ్రు, మేధావులతో కూసున్నాడు. 2002 అక్టోబర్ 20 నాగార్జున సాగర్ ఒక కాలువ నుంచి ఆంధ్రాకి నీళ్ళు ఇస్తారు, ఎట్లా ఇంకో కాలువ నుంచి తెలంగాణకి ఎందుకు ఇవ్వరని ఆ రోజే ఆయన భారీ ర్యాలీ చేసిండు.
నవంబర్ 2002 నవంబర్ 25 నుంచి 23 జనవరి దాకా జలసాధన ఉద్యమం చేసిండు. రాస్తారోకోలు, దీపాల వెలిగింపులు, మహిళా శక్తి ప్రదర్శనలు. జలసాధన సమితి అంటే మనకి దుశ్శర్ల సత్యనారాయణ గారు గుర్తు వస్తారు. అట్లా దుశ్శర్ల సత్యనారాయణ గారి పేరు కూడా కేసీఆర్ నోట ఎన్నో సార్లు విన్నాం. అట్లా ఆ సాగునీటికి సంబంధించి ఎవరెవరు నిష్ణాతులు ఉంటారో, ఎవరెవరు పోరాటకారులు ఉంటారో అందరినీ ఆయన కలుపుకుని ఆయన జలాలకు సంబంధించిన ఆయన పోరాటము, ఆయన దీక్ష, ఆయన పాలకుడుగా ఉన్న ఆ 10 సంవత్సరాల్లో ఆయన ఆలోచనలు తెలంగాణ ఎట్లా ఒక ధాన్యాగారమైంది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే మొత్తం తెలంగాణ దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 స్థానం. ఏది పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను దాటిపోయి కూడా తెలంగాణ స్థాయికి పోయిందంటే 10 సంవత్సరాలలో. 10 సంవత్సరాలు కూడా 7 సంవత్సరాలే. మొదట 2 ఏళ్లు కరోనా, తర్వాత వరుస ఎలక్షన్లు. నిజానికి ఆయనకు దొరికిన టైం 7 సంవత్సరాలే. ఆ 7 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి తీసుకు. మొన్ననే రేవంత్ రెడ్డి గారి గ్లోబల్ సమ్మిట్ లో ఆయన కూర్చుండగానే పక్కన ఉన్న ఆర్బీఐ గవర్నర్ దూరి గారు గాని, లేకపోతే బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ గాని ఏం మాట్లాడిండ్రు సీతారామరాజు గారు? తెలంగాణ 10 సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిండ్రు అని కదా అన్నారు. సో కాబట్టి ఈ రోజు మళ్ళా ఈ తెలంగాణ ఈ రోజు పోసపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో లైక్ ఎనీ ఫీల్డ్ సాగునీటి రంగం కూడా పూర్తిగా ఏమీ లేకుండా అయిపోయింది. మొత్తం దోపిడీకి ఆంధ్ర ప్రభుత్వం దోపిడీకి తెగబడతా ఉంటే ఇంటి దొంగలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి సినిమాలో చూస్తాం కదా, ఇంట్లోనే పనులు వాళ్ళు వీళ్ళు నేను ముందే అర్ధరాత్రి తలుపు తీసి పెడతాను, వెనక తలుపు నుంచి వచ్చి నువ్వు దోసుకపోని నా వాట నాకి అన్నట్టు ఉంటది కదా. ఆ టైప్ లో వీళ్ళు మన ఇంటి దొంగలు సహాయ సహకారాలతో పక్క రాష్ట్రము జలచౌర్యానికి పాల్పడుతున్నది. ఈ రోజు తెలంగాణ హక్కులు తను కోల్పోతున్నది. రాబోయే రోజుల్లో పూర్తిగా ఇప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాగా రేపు వాళ్ళు గోదావరి రివర్ మేనేజ్ బోర్డు కూడా వాళ్ళు సాధించుకుంటే మనకు పూర్తిగా మట్టిలో మన నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది అందరి పని. ఈరోజు తెలంగాణలో ఉన్న ఆలోచన పరులు, మేధావులు, బుద్ధిజీవులు, విద్యార్థులు అందరి పని ఈ రోజు తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని గమనించాలి. దానికి సంబంధించిన ఒక పోరాట రూపాన్ని తీసుకోవాలి. వీలైనన్ని మార్గాల్లో దీన్ని మనం ఎదుర్కోవాలి అని ఈరోజు కేసీఆర్ గారు పిలుపు ఇవ్వబోతున్నారు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్, మీరు అన్నట్టుగా మీరు రైట్లీ సెడ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రజానీకానికి ఈరోజు కేసీఆర్ గారు ఒక అప్పీల్ చేయబోతున్నారు. కేసీఆర్ గారు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కేసీఆర్ గారు ఈ న్యాయమైన ఒక ధర్మాగ్రహానికి ఆయన సరిపడా టూల్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు సీతారామరాజు. చాలా కీలకమైన అంశం శ్రీశైల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఏకంగా కేసీఆర్ గారే మరోసారి రంగంలోకి దిగబోతున్నారనే అంశాన్ని శ్రీశైల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో తెలంగాణను కొనసాగిస్తే 2 ఏళ్ల పాలనలోనే మరోసారి సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్ల వైపు తెలంగాణను నడిపించి అన్ని వర్గాలు అన్ని రంగాలను కూడా సంక్షోభంలోకి నెడుతున్న ఈ తరుణం, అన్నిటికంటే ముఖ్యంగా సాగునీటికి సంబంధించి హక్కులను కాలరాసే విధంగా తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడిసే విధంగా జరుగుతున్న ఈ కుట్రలను ఛేదించేందుకు కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి దిగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఈ సమావేశం వైపు చూస్తున్నారని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాకేష్ గారు, చాలా కీలకమైన సమావేశం. తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ భవన్ వైపు చూస్తున్న ఒక కీలకమైన సందర్భం. కేసీఆర్ గారే స్వయంగా రాబోతున్న ఈ సమావేశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అన్నిటికంటే ముఖ్యంగా సాగునీటి రంగంలో ఈ జలదోపిడీకి వ్యతిరేకంగా ఏ రకంగా కార్యాచరణ కావచ్చు, ఉద్యమ రూపం ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఈ కీలకమైన సందర్భాన్ని, సమావేశాన్ని? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, అదేవిధంగా శ్రీశైల్ రెడ్డి గారు, టీనిస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు ఒక ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమానికి. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు, తెలంగాణ రైతులను కాల్చి చంపినప్పుడు ఆయన ఉన్నటువంటి అధికారాలను వదిలిపెట్టుకొని డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అన్ని పదవులకు రాజీనామా చేసి ఒక తెలంగాణను ఏ విధంగా బాగు చేయాలని ఒక వైతాళికుడు, తెలంగాణకు ఒక దిశానిర్దేశం చేసినవాడు. ఎందుకంటే 2 జీవనదుల మధ్య
ఒక దిక్కు కృష్ణా నది, ఒక దిక్కు గోదావరి నది ప్రవహిస్తుంటే మధ్యలో ఉన్న తెలంగాణ ఎందుకు ఇంత అంటే ఆకలి చావులతోటి, ఆ రైతుల ఆత్మహత్యలతోటి ఎందుకు తల్లడిల్లుతుంది అని చెప్పేసి తనదైన కోణంలో ఒక పరిశోధన చేసి దానికి కలిసి వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కావచ్చు, విద్యాసాగర్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరినీ కలుపుకొని ఏం చేయాలి, ఒక మదన, ఒక మేధో మదనం, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక ఆక్రోశం, వాటన్నిటికీ ఒక రూపం ఇస్తే అది కేసీఆర్ అయి అది విప్లవ శంకరరావు అని పూరించింది. ఆ విప్లవ శంకరరావుతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎందుకంటే ఆయన తపన పడ్డ దేని గురించి, గోదావరిలో దిగువకు పారుతున్న నదీ జలాలను ఎత్తి తెలంగాణ గడ్డ మీద, మట్టి గడ్డ మీద పోయింది. కృష్ణాలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని ఒడిసిపట్టి వాటన్నిటిని తెలంగాణ పొలాల్లోకి తరలించాలి. కృష్ణాలో ఉన్నటువంటి నీటినంతా ఒడిసిపట్టి ఒక పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాటన్నిటిని కూడా తెలంగాణ గడ్డ మీదకి తరలించాలి. ఎందుకు ఆ తరలింపుతో ఏమవుతుంది అంటే, ఒక రైతు ధైర్యంగా నిలబడగలుగుతాడు. వాన పడ్డా పడకున్నా నా బావిలో నీళ్లున్నాయి, నా బోర్లో నీళ్లున్నాయి, నా పంట నేను పండించుకోగలుగుతానని నమ్మకాన్ని ఇవ్వాలి. ఆ నమ్మకం ఇవ్వడానికి ఆయన పదవిలో కూర్చున్న వెంటనే రియల్ ఎస్టేట్ వెంచర్ అయ్యలేదండి. ఇక్కడ కబ్జాలకు పోలే, మిషన్ కాకతీయ చేపట్టిండు. చెర్లలో మట్టి తీసిండు, పూడిక తీసిండు. ఎందుకు తీసిండు? చెర్లలో పూడిక తీస్తే ఆయన భూమి ఉన్నది అక్కడ. చెర్లలో పూడిక తీస్తే ఆ చెర్ల నీళ్ళు ఆగుతాయి, వాన నీళ్ళు ఆగుతాయి. అది నా దుఃఖం, కన్నీళ్ళు, రైతుల కన్నీళ్ళు తుడవగలుగుతాను ఒక నమ్మకంతో. ఆయన ఆలోచించింది ఎప్పుడు కొన్ని మానవతా కోణంలో. ఆయన పదే చెప్పి ఎప్పుడు ఏ రోజు కలిసినా, ఒక 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని చూస్తున్నా, ఏ రోజు కలిసినా ఒకటే మాట చెప్తాడు, ఎవరి జీవితం 1000 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు అసలే కాదు, నువ్వు బతికున్నప్పుడు ఏం పని చేసినావు అనేది చూస్తారు. ఇక్కడ నీ సంపాదన ఎవడు పట్టుకపోతాడు, నీ సంపాదన ఎవడు చూస్తాడు. కాబట్టి నిరంతరం ప్రజల గురించి అనే ఆలోచన, ఒక యాదగిరి గుట్టను ఎట్లా డెవలప్ చేయాలి, ఒక గుట్ట మనకు ఒక శైవక్షేత్రం ఏ విధంగా డెవలప్ చేయాలి, వేములవాడని ఏ విధంగా డెవలప్ చేయాలి, యాదగిరి గుట్టను ఏ విధంగా, ఆయన ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల గురించి ప్రజల కోణంలో ఆలోచించిండు. ఆయన ప్రజల మనిషి, ప్రజాకోణంతో ముందుకు పోయిండు. సరే, ఈ ప్రచార ఆర్భాటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ నిరంతరం ఉంటాయి కావచ్చు, కానీ ఆయన ఏ రోజు కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఆయన మౌనంగా ఆలోచిస్తున్నాడంటే తెలంగాణ గురించి ఆలోచిస్తాడు, ఒక రైతు గురించి ఆలోచిస్తాడు. అందుకే ఆయన నిరంతరం వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు. ఎందుకంటే రైతు కష్టాలు డైరెక్ట్గా తెలవాలి నాకు. ఎవరో చెప్తే నేను తెలుసుకునేది, నేను అనుభవిస్తాను. ఆ దుఃఖాన్ని, ఆ రైతు యొక్క దుఃఖం ఏ విధంగా ఉంటో చూస్తానని చెప్పేసి ఆయన నిరంతరం వ్యవసాయంలో నిమగ్నమే ఉంటాడు. ఆయనకు వేరే రియల్ ఎస్టేట్ దందాలు చేసుడు, పైసలు జమ చేసుడు, లేకపోతే అందాల పోటీలు పెట్టుడు ఆయనకు ఏ రోజు లేవు. నేను ఫుట్బాల్ ఆడాలి, క్రికెట్ ఆడాలి అట్లాంటివి ఏం లేవు ఆయనకు. ఆయనకున్నాయన్నీ నిరంతరం ఏమున్నదంటే ఈ తెలంగాణ మట్టి బిడ్డలు, తెలంగాణ రైతు కష్టం ఏ విధంగా తీర్చాలని. ఒక ఆడపిల్ల కష్టాన్ని తీర్చడానికి ఆయన ఒక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చిండు. ఒక చంటి బిడ్డ కష్టాన్ని తీర్చడానికి కేసీఆర్ కిట్ తీసుకొచ్చిండు. అంటే ఆయన ఆలోచన ఎట్లుంటుందంటే నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటుంది, ప్రజల గురించి ఆలోచిస్తాడు. అది జననాయకుడు. ఈరోజు కేసీఆర్ గారు ఏదో అంటే నేనేమంటానంటే కొన్ని పత్రికలు రాసినాయి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి ఎప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆయన కాన్స్టిట్యున్సీలో వాడు ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చిన భాషలో రాసుకుంటా అంటే ఊకునేది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మేమేమంటున్నామంటే తెలంగాణ పోరాటానికి అంటే నేను ముందుంటా అని చెప్పేసి నిలబడి తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు. దేని తెచ్చిండు తెలంగాణను? ఒక బంగారు తెలంగాణను సృష్టించడానికి. నిరంతరం అంటే చెరువులు నీళ్లతో కలకల్లాడాలి, మొత్తం భూములన్నీ పంటలతో కలకల్లాడడానికి కలలు కన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ వస్తుందంటే అది కూడా కృష్ణా నీళ్లలో మనకు దోకా జరుగుతుంది, గోదావరి నీళ్లలో దోకా జరుగుతుంది, మన ప్రాజెక్టులన్నీ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే వీటన్నిటిని మరొకసారి సమీక్షించడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఎప్పుడూ నాయకుడు చైతన్యవంతం చేయడానికే ఉంటాడు. కాబట్టి కేసీఆర్ గారు మరోసారి ఈరోజు మొత్తం అందరినీ కూడా ఎప్పుడు ఆయన సందేశాలు అందిస్తూనే ఉంటాడు. ఆయన కాకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు అందిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రోజు నిరంతరం ప్రజలతో మమేకమై ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే ఈరోజు జరిగే సమావేశం అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు.
ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి ఆ పోరాటంలో మమేకంగా అందరిని సన్నద్ధం చేయడానికి కేసీఆర్ గారు వస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు సభ పెట్టేది అంటే ఏదైతే సమావేశం పెట్టేది కూడా నీళ్లలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎవరైతే ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించకుండా, నీళ్లను ఒడిచిపట్టాల్సిన వాళ్ళు పట్టకుండా 2 సంవత్సరాల నుంచి పారమూల ఎత్తిపోతున్న మోటార్లు ఎందుకు నడుస్తలేవు, కాళేశ్వరం రిపేర్ ఎందుకు నడుస్తలేదు, మొత్తం ఏది ఆనగా చెక్ డ్యామ్లు అన్నీ కూడా ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయి, ఎవడు కూలగొడుతుండు, ఎవడు పేల్చేస్తుండు వాటిని, వాటన్నిటిని ప్రశ్నించడానికి తప్పకుండా కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరో జల దోపిడీని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ వాళ్ళ వాదులందరూ కూడా సిద్ధం కావడం జరుగుతుందండి. మనం చూస్తా ఉన్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతును వెన్నుపోటు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు కావచ్చు, 3 పార్టీలు 3 ప్రభుత్వాలు చేస్తున్న ఈ జల దోపిడీకి వ్యతిరేకంగా ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రైతును, తెలంగాణకు సంబంధించిన వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనే అంశంపై మరో జంగ్ సైరన్ మోగించేందుకు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైన ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోతున్న ఈ సమావేశంలో తప్పకుండా ఒక పటిష్టమైన ఉద్యమ కార్యాచరణతో పార్టీ ముందుకు సాగుతుంది. కేసీఆర్ గారి ఇచ్చే దిశానిర్దేశం కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పేసి చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు అనేక రకాల జల సాధన ఉద్యమాలు చూసాం. ఆనాడు చేపట్టిన ఆ జల సాధన ఉద్యమాలు అప్పటి పాలకుల వెన్నులో ఎలా వణుకు పుట్టించాయి కూడా మనం చూసాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరోసారి అలాంటి పరిస్థితులే దాపురించిన పరిస్థితి తెలంగాణ రైతు ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఓవైపు ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టుగా దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఉత్తర తెలంగాణకు వరప్రదమైన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పూర్తిగా 2 ఏళ్ల నుంచి పడుకోబెట్టేసి రైతును పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడవడమే కాదు, శాశ్వతంగా అన్నదాతకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది? 3 పార్టీలు 3 ప్రభుత్వాలు చేస్తున్న ఈ ముప్పేట దాడి కావచ్చు, ఈ కుట్రలను ఛేదించేందుకు ఎలాంటి ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజు గారు, ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ మీద ఈ ముప్పేట దాడి చేస్తున్నవి సాంకేతికంగా వాళ్ళు 3 పార్టీలు 3 భిన్నమైన పార్టీలే, కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, తెలంగాణని ఎండబెట్టడం. బీజేపీ నరేంద్ర మోడీ కానీ, చంద్రబాబు నాయుడు టీడీపీ కానీ, మొన్న వాళ్ళ భాగస్వామి అయిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారో విన్నాం. మన దిష్టి తగిలి అక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంట. సో వీళ్ళకి మోడీ గారు తెలంగాణ మీద ఎంత విషయంగా కిండో మనం చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్ లో ఆయన ప్రధానమంత్రిగా ఎన్నోసార్లు అన్నాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని. అసలు తెలంగాణ మీద విషం గక్కడం అనేది వాళ్ళు చాలా బాహాటంగానే చేస్తున్నారు, మాటల ద్వారా. చేతల ద్వారా కూడా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కింద ఇంకా వాళ్ళ ఆటలకు మాటలకు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయినాయి. వాళ్ళ దోపిడీకి ఇంకా అసలు ఇంకా బార్లా గేట్లు తెచ్చేసిండు రేవంత్ రెడ్డి. సో కాబట్టి ఈ రోజు మొత్తం తెలంగాణలో మీరు చూడండి, కేసీఆర్ ఇందాక రాకేష్ అన్న చెప్పిండు, కేసీఆర్ గారు పబ్లిక్ స్పీచ్లలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అంతేకాదు ప్రైవేట్ మీటింగ్లలో కూడా ఇప్పుడు రాకేష్ అన్న చెప్పినట్టుగా ఎన్నోసార్లు కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు, కలిసినప్పుడు, కూర్చున్నప్పుడు నిరంతరమైన తెలంగాణకు సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించిన మాట మాట్లాడకుండా ఆయన ఉండడు. ఒక 4 ఆయనతో కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడతాడు ఆయన. మొన్న మధ్య యశోద హాస్పిటల్లో పరీక్షల నిమిత్తం ఆయన వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కలవడానికి పోయినప్పుడు అర్ధగంట కూర్చుంటే అర్ధగంటలో ఇక మన మన వ్యవసాయము, నీళ్లు, తర్వాత అప్పుడు ఈ ఎరువుల కొరత బీభత్సంగా ఉంది. ఆ టైంలో బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఎరువుల కొరత రాకుండా చేసిండ్రు అన్ని అసలు ఆయన నిరంతరము ఈరోజు చాలా కరెక్ట్ గా వీళ్ళు టైటిల్ పెట్టిరు, భూపాలుడు బేతాళుడు అనేది. రేవంత్ రెడ్డిని కేసీఆర్ గారు భూపాలుడు, రేవంత్ రెడ్డి బేతాళుడు అంటూ పోలిక. ఒక రకంగా చూస్తే నిజానికి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి గారికి అసలు పోలికనే లేదు. ఇప్పుడు పోలిక అనేది సమవుజ్జీల మధ్య ఉండాలి. సరే, ఏం జరుగుతుంది అన్యాయం అని చూసినప్పుడు నిజంగా ఒక బేతాళుడు టైప్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. భూపాలుడు అంటే భూమిని పాలించేవాడు, రాజు, ప్రభువు, ప్రజలని గుండెలో పెట్టుకుని చూసుకునేవాడు అన్న అర్థంలో కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించి వ్యవసాయము, రైతాంగము, ఎందుకంటే భారతదేశము గ్రామాల్లోనే ఉంది అని మహాత్మా గాంధీ అన్నారు. మొత్తం ఈ రోజు వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత
రంగాల ద్వారా ఈరోజు మన రాష్ట్ర దేశ జీడిపి పెరుగుతుంది. సో 65% పైగా ఉన్న ఒక రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అనాదిగా స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా ఇది జరుగుతా ఉన్నది. ఎప్పుడో నెహ్రూ వచ్చిన కొత్తలో కట్టిన ప్రాజెక్టులే ఈ రోజు కూడా చెప్పుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప కొత్తగా వాళ్ళు చేయదగ్గ పనులేమి చేయలేదు, చేయాల్సినంతగా చేయలేరు. అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి అని కేసీఆర్ గారు పదే చెప్తా ఉన్నారు. ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నీళ్ల దోపిడీ జరుగుతుంది, మీరు చూడండి, రెండో వైపు భూముల కొల్లగొట్టడం. ఈ రోజు కేసీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారని ఆశిస్తున్నాము. భూములు కొల్లగొట్టడం కూడా ఈ రోజు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్, ఒక దళారీ లాగా, ఒక బ్రోకర్ లాగా మారిపోయి భూములను కేవలం ఆ రోజు ఈ ధరణి పేరు మీద ధరణిని వీళ్ళు ఆక్షేపిస్తూ బీహార్ అధికారులు మాట్లాడినాడు కేసీఆర్, అది చేసిరు ఇది చేసిరు అంటూ ఒక చీప్ విమర్శలు చేసి ఈరోజు భూభారతి అని తీసుకొచ్చి భూభారతిలో ఎన్ని లోపాలు ఎన్ని లొసుగులు ఉన్నాయంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల ఎకరాల భూమిని ఆ సర్వే నంబర్లని బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రజల విజ్ఞప్తులు సరిగా పట్టించుకోకుండా పరిష్కరించుకోకుండా. రెండో వైపు చూస్తున్నాం వాళ్ళ భూములు లాక్కోవడం, లగచర్ల చూసినాం, కొసగుంపు దాకా మొన్న భద్రాచలం కొత్తగూడెము 20 గ్రామానికి సంబంధించి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం 100 కోట్లు బలికే భూములు చవక కొట్టేయడానికి వీళ్ళు హైడ్రా పేరుతో, మూసీ సుందరీకరణ పేరుతో ఒకవైపు భూములు కొల్లగొట్టడం, గిరిజనులు లగచర్ల గిరిజనులని ఎంత గోసకు వీళ్ళు చేసిరో మొన్న భద్రాచలం కొసగుంపు గ్రామంలో కూడా మరీ ఇంత దారుణంగా అక్కడ గిరిజనులని చేసి దాదాపు 26 తండాల మీద బుల్డోజర్లు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కుపెట్టింది. పచ్చని ప్రకృతిని చూస్తే రేవంత్ రెడ్డి కడుపుమంట. హెచ్సిలో ఏం చేసిందో కూడా మనం చూసినాం. అట్లా తర్వాత పండించిన పంట కష్టపడి వీడు చేసేది ఏం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు, అయినా కూడా కష్టపడి పంట పండిస్తే కొనుగోలు చేయక అకాల వర్షాలకి కళ్ళాలన్నీ తడిసిపోయి రైతులు పడ్డ గోస చూసినాం. ఇప్పుడు యూరియాకు సంబంధించి అదొక పెద్ద ప్రహసనం. యాప్ ద్వారానే ఇస్తారు, అది యాప్ ఓపెన్ కాదు, ఓపెన్ అయినా ఓటీపీ రాదు, ఓటీపీ వచ్చినా ఎంటర్ చేయలేరు, ఎంటర్ చేస్తే 0 బ్యాగ్స్ చూపిస్తా ఉంది. ఇది పూర్తిగా సంపూర్ణంగా ఒక తీవ్రమైన నిర్లక్ష్యం. అసలు నాకు ఒక అనుమానం ఏమొస్తుందంటే రైతుల్ని వ్యవసాయానికి దూరం చేయడం అనే ఒక కుట్రలో భాగంగానే ఇది చేస్తా ఉన్నారు. భూములు లాక్కోవడం కావచ్చు, నీళ్లు దక్కకుండా పక్క రాష్ట్రాలకు తరలించడం కావచ్చు, లేతే ఈ మన ధరణి పేరుతో ఈ సర్వే నంబర్లు బ్లాక్ చేయడము. కింద స్థాయి అప్పుడు కేసీఆర్ గారి హయాంలో కలెక్టర్లకి అధికారాలు ఉండేవి. కొంచెం కలెక్టర్ అంటే వాళ్ళు ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, పైగా ప్రాంతేతరులు ఉంటారు. జనరల్ గా కలెక్టర్లు వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు బయాస్ గా ఉండే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏమైంది, కింద మళ్ళీ ఈ భూభారతిలో కింద స్థాయి వాళ్ళకు అధికారాలు ఇస్తే అవినీతి ఆస్కారం, విపరీతంగా అవినీతి ఏర్పడి ఈరోజు మాటలో చెప్పాలంటే ఈ రోజు అన్ని రకాలుగా అది యూరియా రూపంలో కావచ్చు, భూభారతి రూపంలో కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీ గాని, ఐదా గాని, సుందరీకరణ గాని, బనకచర్ల గాని, మీరు పేరు ఏదైనా పెట్టండి, రైతాంగం గోసపడుతున్నది ఈ రోజు రేవంత్ రెడ్డి పాలనలో. దాన్ని మనము ఎట్లా తిప్పి కొట్టాలి, ఎట్లా రైతులకు అండగా ఉండాలి, ఎట్లా రైతులు మళ్ళీ తెలంగాణ ఏదైతే ఒక పచ్చని తెలంగాణ ఉండిందో, రైతు కళ్ళలో ఆనందం ఉన్న తెలంగాణ ఉండిందో, మళ్ళీ ఆ రోజులు రావాలి అనే ఒక లక్ష్యంతో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యి అవన్నీ కూడా తీసుకుని ముందుకు పోయేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా అందరూ తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ వ్యవసాయాన్ని, రైతుని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఆలోచించి కార్యాచరణలోకి దిగాల్సిన ఒక తెలంగాణ సంబంధించిన ఒక జీవన్మరణ సమస్యగా ఈరోజు దీన్ని నేను చూస్తా ఉన్నాను. దానికి సరైన దిశానిర్దేశం చేయగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే, అందులో రెండో మాట లేదు. రాజు గారు, చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాము, ఓవైపు సంబంధించిన భూములను చెరబడతా ఉన్నారు, ప్రభుత్వ భూములను చెరబడతా ఉన్నారు. దీంతో పాటు రైతుకు రక్షణ వలయంగా కేసీఆర్ గారి హయాంలో ఉన్న పథకాలను కూడా చెరబట్టి రైతును అనాథన చేస్తూ ఉన్నారు. దీంతో పాటు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో మరోసారి జంగ్ సైరన్ మోగబోతుందని శ్రీశైల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాకేష్ గారు, మనం చూస్తే మొత్తం ఇంతకుముందు శ్రీశైల్ గారు చెప్పినట్టు రైతుకు సంబంధించిన
రక్షణ వలయంగా ఉన్న పథకాలు ఒక్కొక్కటిగా పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తున్న పరిస్థితి కూడా 2 ఏళ్లలో కొనసాగుతోంది. ఓవైపు సాగునీటికి సంబంధించిన సంక్షోభం, మరోవైపు యూరియాకు సంబంధించి ఇప్పుడు కేవలం యాప్లలో మాత్రమే అమ్ముతామని చెప్తున్న పరిస్థితి. దీనికి తోడుగా కరెంటు కావచ్చు, పెట్టుబడి సాయం కావచ్చు, యూరియాకు సంబంధించిన కష్టాలు కావచ్చు, ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు భూదోపిడీకి సంబంధించిన వ్యవహారం, విలువైన భూములు, మరోవైపు రైతుకు సంబంధించిన భూములను చెరబట్టే ఈ ప్రయత్నాల్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రైతు బంధు పడాల్సినటువంటి సమయం. ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఏదో సర్పంచ్ ఎలక్షన్లు పెడతానప్పుడు రైతు బంధు వేసిండు. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెట్టేటట్లేడు. పెట్టాడు కాబట్టి మళ్ళీ రైతు బంధు వేయడు. ఎలక్షన్లు ఉన్నప్పుడే రైతు బంధు ఎత్తాడు, ఎలక్షన్లు ఉన్నప్పుడే పైసలు ఇస్తాడు. డైరెక్ట్గా చెప్తుండే ఆయన ఏంటంటే నేను ఇచ్చినప్పుడు అది ఎలక్షన్లు అవుతాయి అని చెప్పేసి. ఒకటి రైతు బీమా బంద్ అయిపోయింది, అంటే రైతు బీమా అసలు రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ ఎండాకాలం వస్తే తాగనీకి కూడా నీళ్ళు లేకుండా. పక్కన ఎల్ఎండి ఉంటుంది, ఎంఎండి ఉంటుంది, మిడ్ మానేర్ ఉంటుంది, మాది లోవర్ మానేర్ ఉంటుంది. డ్యామ్లను ఎక్కడ ఉంటే కరీంనగర్లో తాగునీటి కటకట. మొత్తానికి మొత్తం కూడా ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని ఒక అమ్మకానికి పెట్టే వస్తువుగానే చూసిండు తప్పితే భూమిని, ఈ భూమి మనకు తిండి పెట్టేది, ఈ భూమి మనం బ్రతకడానికి జీవనాడి అన్న విషయాన్ని మర్చిపోయింది ఆయన. మొత్తం ఈరోజు జరుగుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే కేసీఆర్ గారు ఎంతసేపు పదే పదే ఆలోచించేది రైతు బాగుపడితే, అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపూర్ణ మానవ వికాసం, మనకున్నటువంటి అత్యంత శక్తి ఏంటంటే మానవ సంపద, అంటే బ్రెయిన్. ఆ బ్రెయిన్ మనం పెంచాలి అని చెప్పేసి, బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలని చెప్పేసి ఆయన గురుకులాలు పెట్టిండు. ఎందుకు పెట్టిండు? విద్య ద్వారానే వికాసం అందుతుంది అని చెప్పేసి ఒక 1000 గురుకులాలు ఏర్పాటు చేసిండు. అద్భుతమైనటువంటి అంటే ఒక మానవ సృష్టిని చేసిండు. కానీ ఇక్కడ ఏమవుతుంది? మానవ హరణం జరుగుతుంది. మనం చూస్తున్నాం కంప్లీట్గా అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా, అసలు మన అవసరాలకు సంబంధం లేకుండా నిరంతరం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందో కంప్లీట్గా ఒక రియల్ ఎస్టేట్ ఎక్కడ, ఎందుకంటే వెంచర్ నడిపేయడానికి ఏముంటుంది? ఆ భూమి మీద ప్రేమ ఉంటుంది, అమ్ముకుంటాడే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిండు, వెంచర్ వేసిన తర్వాత దానికి ఓనర్ ఎవడని ఉంటాడా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని మొత్తం కూడా ఒక అమ్మకమైన వస్తువుగా చూస్తుంది తప్పితే ఇంకోటి కాదు. ఇదంతా ఒక అంశం అయితే, ఇంకో అంశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ బీజేపీ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క ఎంపీ అన్న 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఎంతసేపు వచ్చిర్రా? మొల్దారం ఉందా, మొల్దారం లేదా, మసీద్ అవుదామా, గుడి అవుదామా, ఇవి మాటలు తప్పితే ఆయన బీజేపీ ఎంపీలు, నేనేమంటా మినిస్టర్లు, అరే ఈ తెలంగాణలో ఒక ఇరిగేషన్, అద్భుతమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడదాం. అదేవిధంగా లేకపోతే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తెచ్చినాం. ఏమన్నా మాట్లాడితే ఏమంటారు తెలుసా? మీరు రైల్వే స్టేషన్లు కట్టినామంటారు. అరే రైల్వే స్టేషన్ కట్టుడే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో ఉన్నది. నువ్వు కొత్తగా రైల్వే స్టేషన్ కట్టేదేంది? ఇక్కడ నీ కమిషన్ల గురించి కూలగొట్టి కడతాను. అక్కడ రైతులు అంటే ప్రజలకు వచ్చేది, రైతులకు వచ్చే లాభం ఏం లేదు. ప్లాట్ఫామ్ టికెట్ 3 రూపాయలు ఉన్నది 50 రూపాయలు చేసినావు. నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్తే ఏమంటారు? మేము రోడ్లు వేసినాం, టోల్ గేట్లు పెట్టినాం, మేము పుక్కడికి వేసినాం మాకు రోడ్లు. కాబట్టి బీజేపీ నాయకులు మాట్లాడితే అసలు రాష్ట్రానికి నువ్వేం చేసినావు అంటే లక్షలాది వేలాది కోట్లు వచ్చినాయి, ఆకాశంలో సుక్కలన్నీ కూడా మేమే తెంపుకొచ్చినామంటారు. అంటే నేనేమంటాను, బీజేపీ నాయకులు ఇంతవరకు ఈ 11 ఏళ్లలో 11.5 ఏళ్ళు అవుతుంది కేంద్రంలో బీజేపీ వచ్చి, ఒక పర్టికులర్ ప్రాజెక్టుకు వీళ్ళు అలాట్ చేసినటువంటి అమౌంట్ ఏదైనా ఉన్నదా? అది మిషన్ భాగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు. కాబట్టి బీజేపీ పార్టీ మొత్తం కూడా ఏమనంటే దేవుని నామస్మరణ చేయాలి. ఒక ఆయనేమో 2 కలిసి తోడు దొంగలు, ఒక ఆయన ఏమంటాడు ఇలా శనివారం ఏ దేవుడుకు, ఈ ఆదివారం ఏ దేవుడు అని ఒక నాయకుడు అంటే, ఇంకో నాయకుడు ఏంటాడు మీరు తాగానికి ఒక దేవుడు ఉన్నాడు, మీరు ఒక్క పొద్దుండడానికి ఒక దేవుడు అంటే. నేనేమంటాను అంటే ఒక ఆయన 2 కూడా ఏం చేస్తున్నారు అంటే మతాన్ని అడ్డు పెట్టుకొని పరిపాలించడానికి కుట్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మనం అడుగుతుంది ఏంది? ఈరోజు రాష్ట్రంలో కావాల్సింది ఒక ఇండస్ట్రీ పాలసీ కావాలి, ఒక వాటర్ పాలసీ కావాలి, లేకపోతే ఒక అభివృద్ధి పాలసీ కావాలి. ఆ పాలసీలకు కాకుండా ఉత్తనే కాగితాల మీద 3 మిలియన్ 4 మిలియన్ 5 మిలియన్ ఇష్టం వచ్చి నోటికి ఎంత వస్తుందో చెప్తున్నారు. నేనేమంటానంటే ఒకటే అడుగుతున్నాం మనం, ఈరోజు 2014లో ఉన్నటువంటి పంట ఉత్పత్తి ఎంత ఈ రాష్ట్రంలో?
2024 వచ్చేసరికి పంట ఉత్పత్తి ఎంత ఉన్నది? మరి మీరే కదా 60 ఏళ్ళు పరిపాలన సాగించింది, 65 ఏళ్ళు. 65 ఏళ్ళలో ఎంత ఉన్నది? మరి ఎందుకు 10 ఏళ్లలో పంట ఉత్పత్తి పెరిగింది? అంటే కేసీఆర్ రాగానే పంట ఉత్పత్తి పెరుగుతుందా? కేసీఆర్ రైతుకు కావాల్సిన అందించిండు, నీళ్ళు అందించిండు, కరెంట్ అందించిండు, రైతు బంధు అందించిండు, రైతు బీమా అందించిండు, వాళ్ళకు భరోసా ఇచ్చిండు. మరి మీరేం చేస్తారు? రియల్ ఎస్టేట్ వెంచర్ అయ్యాలి, దాన్ని అమ్మేయాలి, అమ్మేయాలి పైసలతోటి ఏది శనగలు బుక్కాలు చేతులు దులుపుకోవాలన్నట్టు మొత్తం అదే పని పెట్టి కాంగ్రెస్ పార్టీ సొంత ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటే తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ బాగోగుల గురించి వచ్చిన ఒక ప్రాజెక్ట్ నిన్ననే కేటీఆర్ గారు చెప్పారు. ప్రాజెక్టులన్నీ తరలిపోతున్నాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి. గొరిల్లా గ్లాస్ కంపెనీ కావచ్చు, కిటిక్స్ కావచ్చు, లేకపోతే నిన్న పోయినటువంటి తమిళనాడు పోయిన కంపెనీ, నిన్నేమంటే అన్ని కంపెనీలు తరలిపోతున్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? కొత్త కంపెనీలు లేవి. దావోస్ పోతున్న అగ్రిమెంట్ ఎవరితోటి? నీ అన్నదమ్ములతోటి. జూబ్లీహిల్స్ ఉండే మెగా కంపెనీ తోట పోయి ఆయన దావోస్ ఒప్పందం చేసుకున్నదట. ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు లాంచ్ కాలే. కాబట్టి కంప్లీట్ గా ఇది ఏమైతుందంటే రాష్ట్రాన్ని ఒక విధ్వంసం వైపు నడిపిస్తారు. ఇది ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి మన సర్పంచ్ ఎలక్షన్ లో అద్భుతమైన తీర్పునిచ్చారు. దాదాపుగా వాళ్ళు మేము ఏదైతే ఇండివిజువల్ గా గెలిచినాం, ఏకగ్రీవాలన్నీ మాయ అని చెప్పి భయపెట్టించి బెదిరించినా ఎవ్వరు వాళ్ళతో ఉండేది లేదు. సర్పంచ్లకు అందరికి ఒక క్లారిటీ ఉంది, కానీ ప్రజలు స్వచ్ఛందంగా దానికి గుర్తు లేదు, దానికి సింబల్ లేదు. మనం చూస్తున్నాం రోజు తెలంగాణ భవన్లో సర్పంచుల జాతర నడుస్తుంది. ఎందుకు? గెలిచి వచ్చిన అంటే తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఒక ఆవేశం ఏదంటే ఆ ధైర్యం ఈరోజు మళ్ళీ కూడా తెలంగాణ నాశనానికి గురవుతుందని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారితో మమేకమేరు. ఒకటే చెప్తున్నా, కొన్ని ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు ఈరోజు వచ్చేది కూడా దిశానిర్దేశన చేసి ఆల్రెడీ ఒక దిశలో పోతున్నాం. కానీ ఈ పోరాటం సరిపోవట్లేదు. బలమైన నాయకుడు ముందు నిలబడ్డప్పుడు అది యుద్ధమే అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఇప్పుడు మొత్తం ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఏదైతే నీరు నష్టపోతున్న కావచ్చు, నిధులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేయడానికి ఈ రోజు కేసీఆర్ గారు అందరినీ కూడా సమావేశపరచడం జరుగుతుంది. తప్పకుండా కేసీఆర్ గారు గతంలో కూడా కృష్ణా జలాల దోపిడీకి గురవుతున్నప్పుడు నల్గొండలో బహిరంగ సభ పెట్టడం జరిగింది. నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ఒక మాట చెప్పారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ లెక్క మేము ఓటుకు నోటు లెక్క దాడికి పాల్పడం. చెప్పింది ఒకటే మాట, 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడతా, నీ ప్రభుత్వం ఏం పని చేసిందో మాట్లాడతాను. 2 సంవత్సరాలు అయిపోయింది. కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి నేనేమంటున్నానంటే కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది, ప్రజల్లోకి పోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలతో మమేకమై తెలంగాణకు జరుగుతున్న నష్టాలను, తెలంగాణకు జరుగుతున్నటువంటి కష్టాలను అన్నిటి కూడా ఎండగట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక మారు ఉద్యమ తెలంగాణ ముందు కూర్చడానికి సిద్ధంగా ఉన్నది. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరగబోయేటువంటి ఏదైతే సమావేశం ఉన్నదో, సరే వార్తాపత్రికల్లో వచ్చేటువంటి ఒక భూమి పుత్రునిగా, ఒక తెలంగాణ పుత్రునిగా, తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే ఎవరు కూడా ఒక కళగాని సాకారం చేసుకోలేరు. ఆ తెలంగాణను చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి మీటింగ్ జరగకపోతే తప్పకుండా మా అందరు కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. వైపు నడిపిస్తే 2 ఏళ్ల పాలనలోనే విధ్వంసంతో పూర్తిగా ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని కూడా సంక్షోభంలోకి నెడుతున్న ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారి సారథ్యంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించబోతుందని రాకేష్ గారు, అలాగే శ్రీశైల్ గారు మనం ఇప్పుడు చూస్తున్నాం. రాకేష్ గారు, మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా 2 ఏళ్ల నుంచి పడుకోబెట్టి తెలంగాణ రైతును ఏ రకంగా సాగునీటి కష్టాల వైపు, కన్నీళ్ల వైపు నడిపించారో మనం చూసాం. దీనికి తోడుగా ఇటీవల బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిన అంశం, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే వార్తలు కూడా చూసాం. తాజాగా నల్లమల సాగర్ అనే మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి తెలంగాణకు సంబంధించిన రైతుల హక్కులను, నదీ జలాలపై హక్కులను శాశ్వతంగా కాలరాసే కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం ఎట్లా చూడాలి? ఓవరాల్గా ఈ మొత్తం విషయాల్ని, ఈ మొత్తం అంశాలని రైతుల్ని సంఘటితం చేసి రానున్న రోజుల్లో ముందుకు ఉద్యమాన్ని తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే నాయకులు చేశారో, ఆంధ్ర నాయకులు చేసినటువంటి నీరు పల్లమెరుగు అని, నీరు పల్లానికే పోతుంది అని చెప్పేసి ఏదైతే ఆంధ్ర నాయకులు చేశారో దాన్ని నిజం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మొత్తం మన ప్రాజెక్టులన్నీ ఎండబెడుతుండు. కాళేశ్వరం మీద అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కదారి పట్టిస్తుండు. వాటిని నింపాలి కదా నువ్వు నీళ్ళతోటి. నువ్వు 2 ఏళ్ల నుంచే ఒక ప్రాజెక్టు రిపేర్ చేయడానికి చేత కాకపోతే నువ్వే ముఖ్యమంత్రివి. మా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిచ్చిర్రు, నువ్వు కనీసం రిపేర్ చేయడానికి చేతనైతే లేదా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడో కాదండి, మా పెద్దపల్లి పక్క పొంటి భోజనపేట దగ్గర
మొత్తం బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తుంటే అక్కడ ఉన్న రైతులు కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ కంప్రెసర్ దొరికింది, బాంబులు దొరికింది, జిల్లా సిక్స్ అన్ని దొరికినాయి అక్కడ. నేనేమంటానంటే ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా కానీ ఇసుక మాఫియా మొత్తం ఎక్కడికక్కడ కూలగొడుతుందని చెప్పేసి, ఎవరైతే మొత్తం కూలగొడుతుందని చెప్పేసి చెప్పినా కానీ ఇంతవరకు ఒక కేసు పెట్టలే. కాళేశ్వరం ప్రాజెక్టు 2 ఏళ్ల నుంచి వాంటెడ్లీ కేసీఆర్ కట్టి ఒక టెక్నికల్ మిస్టేకా అది లేకపోతే వాంటెడ్లీ చేసిర్రా అనేది పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఏదైతే బంకంచెర్ల అనేది కేంద్రం కుట్ర దీంట్లో దాగున్నది, బీజేపీ కుట్ర దీంట్లో దాగున్నది. బీజేపీ ఏంది నదుల అనుసంధానం అని పేరు చెప్పి ఇంతవరకు ఒక్క నదిని కూడా అనుసంధానం చేయాలి. నాట్ ఓన్లీ దిస్ వన్, నేనేమంటున్నా కంట్రీ మొత్తంలో ఉన్నటువంటి ఒక్క నదిని కూడా అనుసంధానం చేయాలి, కానీ నదుల అనుసంధానం ముచ్చట్లయితే చెప్తుంది. ఇప్పుడు ఏంది గోదావరి జలాలంటే కావేరికి తరలిస్తారట. అరే గోదావరి జలాలు మా తెలంగాణకు తరలించారు బాబు ఫస్ట్, తర్వాత మీరు కావేరి గురించి మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ అంతేందుకని మనం చూసినాం పాక్ ఆపరేషన్ సింధూర్ కంటే బిఫోర్ పహల్గావ్లో సంఘటన జరిగినప్పుడు సింధు నది జలాలను ఆపేసి జేబులో పోసుకుంటావా? అది ఇంకో దిక్కు డైవర్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఉండాలి కదా. ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ కట్టలే. 11 ఏళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ లేదు. కానీ ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి సహాయం చేయడానికి మొత్తం పోలవరం ఒక్కటే ఉందా అంటే పోలవరం ఒక్కటే ప్రజలదా అంటే వేరే కాడ తెలంగాణలో ప్రజలు లేరా, ఎంపీలు లేరా? ఇక్కడ గెలిచిరు కదా 8 మంది, ఏం చేస్తున్నారు? నేనేమంటానంటే మొత్తం కూడా జలదోపిడి పాల్పడడానికి ఒక్క పార్టీ కాదు, 4 పార్టీలు కలిసి. అంటే ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు టీడీపీ, ఒక దిక్కు జనసేన, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ, 4 కలిసిరు. ఎందుకు? కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి నాశనం చేయడానికి. ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్పితే తెలంగాణకు మద్దతుగా ఎక్కడ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక అద్భుతమైన మాయను సృష్టించడానికి మనం చూసినాం. అయోధ్య బాలరాముని పెట్టేసి అక్షంతలు వంచిండు. అరే పెళ్ళైతే అక్షంతలు వంచుతారు సార్? అసలు ఏం కాకుండా అక్షంతలు వంచిండు, అందుకే అయోధ్యలో ఓడిపోయారు. ఈరోజు ఏంది మళ్ళీ ఒకసారి మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా లేకపోతే దాన్ని ఏ విధంగా వాడుకోవాలనే కుట్ర చేస్తారు తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ప్రజలంతా జాగృతితో ఉన్నారు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, తెలంగాణకు కావాల్సిన నీళ్లు, తెలంగాణకు కావాల్సిన నిధులు అవి 2 ఎట్లా పట్టుకొస్తారో చెప్పారు బీజేపీ నాయకులు. అది చెప్పకుండా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఒకళ్ళు తిడతారు, బీజేపీ వాళ్ళను ఇంకోళ్ళు తిడతారు. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇల్లు రిపేర్ చేయడానికి మళ్ళీ బీజేపీ ఎంపీలో పనిచేస్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఇంటిని రెనోవేషన్ చేయడానికి కూడా బీజేపీ ఎంపీ కావాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక సంబంధం ఏదైతే ఉన్నదో అది ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం అడుగుతుంది ఒకటి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది ఏంది, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అడుగుతుంది ఏంది, మనం అడుగుతున్నది ఏంది, కేసీఆర్ గారు అడుగుతుంది మన నీళ్ళని మనం కాపాడుకుందాం, మన దగ్గర పడ్డ నీళ్లు, మన దగ్గర పడ్డ వాన మనం కాపాడుకుందాం. ఒదికు ఆల్మట్టి ఎత్తు వేస్తున్నారు, ఒదికు కిందనేమో బంకంచెల్లా కడుతున్నారు, నల్లమల్ల కెనాల్ అది దాన్ని ఇంక్రీజ్ చేస్తామంటారు. ఆల్రెడీ రైట్ కెనాల్ను వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూనే ఉన్నారు. నేనేమంటానంటే యాక్చువల్గా ఏవైతే శ్రీశైలం నాగార్జున సాగర్ 2 కూడా శ్రీశైలం తెలంగాణ కంట్రోల్ ఉండాలి, నాగార్జున సాగర్ ఆంధ్ర కంట్రోల్ ఉండాలి. కానీ మొత్తం సెంట్రల్ బలాల పేరు చెప్పి అవి 2 ఆంధ్ర కంట్రోల్కి ఇచ్చేసారు. ఏమి మన ప్రాజెక్టులు ఏవి కృష్ణ మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏది మనది. కాబట్టి ఆ నీళ్ళని తీసుకోవాలంటే, ఎందుకంటే మాకు తెలుసు, మేము కేసీఆర్ గారితో పాటు ఏదైతే ఆ రోజు నల్గొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఫ్లోరైడ్ యాత్ర కూడా చేశారు. అంతకుముందు ఆలంపూర్ ఏదైతే అక్కడ కృష్ణా జలాల గురించి యాత్ర చేశారు, గోదావరి జలాల గురించి యాత్ర చేశారు. కేసీఆర్ గారి జీవితం మొత్తం పోరాటాలమయం. ఆ పోరాటం పంతాన్ని ఎంచుకుని ఆయన ముందడి పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి నీటి పోరాటానికి, నిధుల పోరాటానికి తెలంగాణ మొత్తం కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఆయన కూడా వెయిట్ చేసిండు, అరే ప్రజలు అవకాశం ఇచ్చారు కదా, ఓ 2 సంవత్సరాలు వీళ్ళు ఏదైనా మంచి చేస్తారేమో ప్రజలకు అని. మంచి చేయడం పోగా తెలంగాణ మొత్తాన్ని ఆగం చేస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబ పెద్దగా, ఒక తెలంగాణ పెద్దగా, ఒక తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు మరొకసారి ఈరోజు కార్యోన్ముఖుడైతుండు. అందరినీ కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారు అనే గొంతుగా ప్రతి తెలంగాణ ప్రజల పక్షాన్ని వినిపిస్తుంది. ఆ వినిపించడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశం. 2 ఏళ్ల పాలనలో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, 2 పార్టీలు కలిసి, 2 ఢిల్లీ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల హక్కులను, తెలంగాణ రాష్ట్ర హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నారు. కాబట్టే తప్పకుండా తెలంగాణ హక్కుల కోసం స్వీయ రాజకీయ అస్తిత్వమైన మరోసారి తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తుతా ఉన్నారు. ఈ పోరాటానికి ప్రజలంతా కూడా పూర్తిగా సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైందనే అంశాన్ని కూడా రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 14 ఏళ్ల ఉద్యమ తెలంగాణను మనం చూసినాం, 10 ఏళ్ల ఉజ్వల తెలంగాణను కూడా మనం చూసాం.
2 ఏళ్ళు అధికార పార్టీకి సమయం ఇచ్చిన తర్వాత మరోసారి కేసీఆర్ గారే స్వయంగా తెలంగాణ హక్కుల కోసం రంగంలోకి దిగబోతున్న ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజాక్షేత్రం ఏ రకంగా ఉండబోతోంది, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతుందంటే ఏం చెప్తారు? రాజుగారు, ఇప్పుడు మీరు ఉద్యమ తెలంగాణ, ఉజ్వల తెలంగాణ అన్నారు. ఇప్పుడు ఉనికి కోల్పోతున్న తెలంగాణ, దీన్ని కాపాడాలి. తెలంగాణ అంటే రైతాంగము, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ వనరులతో పాటుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. అన్ని రకాలుగా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం దోపిడీకి సంబంధించి. మీరు చూడండి, నది మధ్యలో రోడ్లు వేయడం ఇసుక కోసం, చెక్ డ్యాములు పేల్చి వేయడం, ఈ దోపిడీ మామూలుగా నీళ్లు తరలించడము, తర్వాత ఇసుకకు సంబంధించి ఏదో తిన్నాం కానీ కనీ వీరే ఎరగని రీతిలో ఒక్క మానేరు నది మీదనే 22 చెక్ డ్యాములు పేల్చేసింది. నది మధ్యలో రోడ్డు వేసి 1 కిలోమీటర్ మేర. ఇది సంగాయి తాండాలో, మెదక్ జిల్లా. ఈ దోపిడిని అడ్డుకోవాలి. అన్ని రకాలుగా ఈరోజు తెలంగాణని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. అన్ని వనరుల దోపిడీ, ప్రజల్ని గోసపెట్టడంతో సహా, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడంతో సహా, తెలంగాణకు సంబంధించిన అన్ని రకాలుగా తెలంగాణకు ఈ రోజు ప్రమాదం పొంచి ఉన్నది. 2 జాతీయ పార్టీలు పక్క రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఈరోజు ఒక జంగ్ సైరన్ మోగించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం నది మధ్యలో రోడ్డు వేస్తే, చెక్ డ్యాములు పేల్చేస్తే రైతులు నష్టపోతారు. చెక్ డ్యాములు ఉంటే, రిజర్వాయర్ల నీళ్లు నిండుగా ఉంటే మత్స్యకార కుటుంబాలు బతుకుతాయి. ఇది అందరి నోళ్లలో మట్టి కొట్టే పరిణామాలకి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్ని రకాలుగా, అది ఇసుకాసూరులు కావచ్చు, మాఫియాలు, మైనింగ్ మాఫియాలు కావచ్చు, శాండ్ మాఫియాలు కావచ్చు, అన్ని మాఫియాలకు ఒక ముఠా నాయకుడిగా ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళని ఇప్పుడు చిన్న గల్లీ లీడర్లు ఉంటాడు, ఆ పక్కన వాళ్ళకు దుబాయ్ లో ఒక మాఫియా నాయకుడు ఉంటాడు కదా, అట్లా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకు ఒక ముఠా నాయకుడు ఉంటాడు, తర్వాత ఢిల్లీలో వీళ్ళకు అతిపెద్ద ముఠా నాయకుడు ఉంటాడు. అట్లా ఈరోజు ఈ 3 ముఠాలు కలిసి, 3 మరాఠీలు కలిసి, 3 మాంత్రికులు కలిసి ఈరోజు తెలంగాణని ఘోష పెడతా ఉన్నారు. ఈ తెలంగాణని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ మరొకసారి తల ఎత్తి మళ్ళా ఉజ్వల తెలంగాణ మళ్ళా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అదేమి కేసీఆర్ గారు కంటే ముందు అవి ఒక కళగా ఎప్పుడో 69 నుంచి మొదలయ్యి ఎన్టీపీసీలో మొదలైన ఆ తెలంగాణ ఆకాంక్ష, కేసీఆర్ గారు రాజకీయ ఆయన ఒక లక్ష్యము, ఆయన గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ కలుపుకొని తెలంగాణ సాధించేదాకా అదొక కళగా ఉంది. కానీ ఆ తర్వాత 10 ఏళ్లలో కళ సాకారమైంది. మనం అద్భుతంగా ప్రగతి చెందినాం, ఆత్మగౌరవంతో తొణికిసలాడినాం. ఈ రోజు మళ్ళీ ఆ పరిస్థితులు రావాలి. ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ శ్రేణులు ఉన్నారు. ఇప్పుడు రాకేష్ అన్న లాంటి వాళ్ళు కూడా, స్వామి అయ్యప్ప దీక్షలో ఉన్న రాకేష్ అన్న కూడా ఈరోజు అన్ని రకాలుగా మతానికి సంబంధించి కూడా బీజేపీ ఎట్లా కుట్రలు చేస్తా ఉన్నది ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో పాటు ఈరోజు ఓట్లు పల్లె దృష్టిలో ఎట్లా పోటెత్తినాయి, సర్పంచ్ ఎలక్షన్ లో ఎట్లా బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించినాయి. కాబట్టి వాళ్ళకి నిద్ర పట్టక ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లు గానీ, మన జడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టే పరిస్థితి, పిఎస్సిఎస్ లు వాటికి కూడా వెళ్ళి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది, ఆయన ఫుట్బాల్ మెస్సీతో ఆడాడో మనవాడితో ఆడించో గానీ పూర్తి డిఫెన్స్ ఆడుతా ఉన్నారు. పూర్తిగా వాళ్ళు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అన్ని రకాలుగా ఈ రోజు వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎట్లయినా జావని కానీ తెలంగాణ ప్రజానీకం గోసపడుతుంది. వాళ్ళని రక్షించే ఏకైక ఒక ఆశాకిరణం ఈ రోజు కేసీఆర్ గారు. రైట్ మనం చూస్తా ఉన్నాం, 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ జాతితో, తెలంగాణ ప్రజలతో పూర్తిగా హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి మరోసారి జంగ్ సైరన్ మోగించేందుకు కేసీఆర్ గారే స్వయంగా రంగంలోకి దిగుతున్నారని చెప్పి శ్రీశైల్ గారు అలాగే రాకేష్ గారు చెప్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు స్వపరిపాలనకు, సుపరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన తెలంగాణ ఈరోజు మరోవైపు
మరోసారి సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులను జల హక్కులను కూడా కోల్పోతున్న నేపథ్యంలోనే మరో సమరానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ గారి సారథ్యంలో కీలకమైన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో అనేక కీలకమైన ఆలోచనలు అలాగే కీలకమైన దిశానిర్దేశం కూడా కేసీఆర్ గారు చేయబోతున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా టీ న్యూస్లో ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటాయి. తెలంగాణ ప్రజల హక్కుల సాధన, హక్కులకు సంబంధించిన రక్షణే లక్ష్యంగా రైతును కాపాడుకునే ఉద్దేశంతో చేపడుతున్న ఈ కీలకమైన సమావేశంలో ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారనే ఆసక్తి కేవలం అన్నదాతల్లోనే కాకుండా రాష్ట్ర ప్రజల్లో కూడా ఈరోజు వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు అలాగే శ్రీశైల్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.